నీ హయాంలో జరిగిందా అవినీతి ఎప్పుడు జరిగిందా అనేటువంటిది ఒకటి. ఎప్పుడన్నా పొదలకూరులో నువ్వు తప్ప నీ ముందు పనిచేసినటువంటి ఏ శాసనసభ్యుడైనా సరే లేఅవుట్ల యజమానుల దగ్గర చేయి చాచి అడిగాడు. పొదలకూరు బస్టాండ్లో నిలబడితే కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు తమరి బ్రతుకు తమరి పరిస్థితి. రకాల దోపిడీకి పాల్పడుతూ ఈ రాష్ట్రంలో బహుశా నువ్వు అనుకుంటున్నట్టుకుండావు ఇంకా నాకు ఇది చివరి అవకాశం, ఇంక నేను పోటీ చేసేది లేదు, నాకు టికెట్ ఇచ్చేది లేదు, ఇచ్చినా నేను గెలిచేది లేదు, కాబట్టి ఎందుకు దొరికిన దగ్గరికి దోచుకుని పోయి శేష జీవితం హ్యాపీగా గడిపితే పోద్దనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుకుండావు. కానీ నువ్వు ప్రారంభించావు. అందులో భాగంగా ఆ దోపిడీకి మమ్మల్ని ఉపయోగించుకోబాక అని మేము కోరుకునేది. అది ఎవడో చెప్పాడు, పొదలకూరు పిల్లకాయలు వచ్చి చెప్తే ఆ పిల్లడు నవ్వు వచ్చింది. అన్నా ఇతను కొడుకు వీళ్ళిద్దరు ఆడిన ఎప్పుడో పోయిన జన్మలో జ్యూస్ కంపెనీలో పనిచేసినట్టుకుంటారు, ఎన్ని రకాలుగా జ్యూస్ పిండొచ్చో వాళ్ళు పిండేటప్పుడు వీడు కొడుకు సహాయకుడు ఉంటాడు, ఈయన ఓనర్ ఉండేట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ జ్యూస్ అనేటువంటిది ఇన్ని రకాలుగా పిండగలమో అన్ని రకాలుగా పిండడానికి ప్రయత్నం చేస్తున్నారు మా దగ్గర, మేము పోయినమైనని చెప్పారు.